హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెమిస్ట్రీ దిక్సూచి. సో లాస్ట్ టూ క్లాసెస్లో మనము వెర్నర్ థియరీ చూసాము. నెక్స్ట్ టర్మ్స్ ఏమేమి యూజ్ చేస్తామో చూసాము. సో నెక్స్ట్ ఈ క్లాస్లో మనము టైప్స్ ఆఫ్ లైగెండ్స్ చూద్దాము. ఇది వెరీ ఇంపార్టెంట్ క్లాస్. సో ఈ లైగెండ్స్ గురించి మీరు కంపల్సరీగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఇది చాలా యూజ్ అవుతుందన్నమాట. కాబట్టి నేను డీటెయిల్డ్గా ఏ లైగెండ్స్ అనేవి ఏ టైప్లో ఉంటాయి అనేది నేను ఈ క్లాస్లో చెప్పాను. సో క్లాస్ లాస్ట్ వరకు కూడా వినండి. సో నెక్స్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ లైగెండ్స్. సో లైగెండ్స్ని మనము చాలా టైప్స్గా మనము డివైడ్ చేయొచ్చు అనమాట. అసలు ఎలా డివైడ్ మనం చేస్తాము అంటే, డిఫరెన్షియేట్ చేస్తాము అంటే, ఏదైతే డోనార్ యాటమ్ని బట్టి ఒక యాటమ్ డోనార్ యాటమ్ ఉన్నట్లయితే మోనోడెంటేట్ లైగెండ్స్ అని అంటాము, లేదంటే యూనిడెంటేట్ లైగెండ్స్ అని అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే NH3 తీసుకున్నాం. NH3లో నైట్రోజన్ యాటము ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ డోనార్ యాటమ్ ఏంటి? ఇక్కడ డోనార్ యాటమ్ ఏంటంటే నైట్రోజన్. ఇది కూడా మనం తెలుసుకోవాలి, అసలు ఏది డొనేట్ చేస్తుంది అనేది కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, H2O. ఏది డొనేట్ చేస్తుంది? ఆక్సిజన్ యాటమ్ అనేది డొనేట్ చేస్తుంది. ఒక ఆక్సిజన్ యాటమ్ మాత్రమే డొనేట్ చేస్తుంది. కాబట్టి ఈ కేటగిరీలో ఉన్నటువంటి అన్ని కూడా ఒకటే లోన్ పేర్ని డొనేట్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఫాస్ఫేన్ తీసుకున్నట్లయితే ఫాస్ఫరస్ అనమాట, P. సో P డొనేట్ చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్ని మనం ఏమంటామంటే కార్బోనిల్ అంటాము. CO లో మనకి ఆక్సిజన్ అనేది డోనార్ యాటమ్, 1 ఆక్సిజన్ యాటమ్ అనేది డొనేట్ చేస్తుంది. నెక్స్ట్ నైట్రోసిల్ ఏంటంటే నైట్రీ ఆక్సైడ్ అనమాట, NOలో మనకి దీన్నే మనం ఏమంటున్నాం, నైట్రోసిల్ అంటున్నాం. నైట్రోసిల్లో మనకి నైట్రోజన్ డొనేట్ చేస్తుంది. ఇక్కడ ఏది డొనేట్ చేస్తుంది? నైట్రోజన్ డొనేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పిరిడిన్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి నైట్రోజన్ అనేది డోనార్ యాటమ్ అనమాట. సో ఈ అన్ని ఎగ్జాంపుల్స్లో కూడా ఒకటే యాటము డొనేట్ చేస్తుంది లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని, కాబట్టి వీటిని మోనోడెంటేట్ లైగెండ్స్ అని అంటాము. ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో నెక్స్ట్ చూసినట్లయితే హ్యాలైడ్స్ అనమాట. హ్యాలైడ్స్లో మనము X తీసుకున్నట్లయితే ఇది F- కావచ్చు, Cl- కావచ్చు, Br- కావచ్చు, I- కావచ్చు. ఇవన్నీ కూడా లైగెండ్స్ అంటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్సే కాదు, నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటివి కూడా లైగెండ్స్ అనమాట. అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే కూడా ఇవి మైనస్ ఛార్జ్ ఉన్నాయి అన్నీ కూడా లైగెండ్స్గా పనిచేస్తాయి అన్నమాట. సో వీటిల్లో మనకి లైగెండ్స్ అంటే డోనార్ యాటమ్ ఏంటి? X. ఏది ఉంటే అది. F- ఉంటే F డోనార్ యాటమ్, Cl ఉంటే Cl, Br ఉంటే Br, I ఉంటే I. నెక్స్ట్ హైడ్రాక్సైడ్ అయాన్, OH- అనేది రాయడం తప్పు. మనం ఎలా రాయాలంటే OH- ఆక్సిజన్ మీద మైనస్ ఛార్జ్ ఉండాలన్నమాట. ఆక్సిజన్ మీద మైనస్ ఛార్జ్. ఇక్కడ డోనార్ యాటమ్ ఏంటి? ఆక్సిజన్ ఇస్తుంది ఎలక్ట్రాన్స్ని. సో నెక్స్ట్ ఏంటి? ఇక్కడ సయనైడ్ CN-, C-, ఇక్కడ ఏది ఇస్తుంది? కార్బన్ ఇస్తుంది. C- ఇస్తుంది అనమాట ఎలక్ట్రాన్స్ని. నెక్స్ట్ ఐసోసైనైడ్ NC-. ఈ విధంగా బాండింగ్ ఉంటుంది. ఇందులో మనకి నైట్రోజన్ అనేది డొనేట్ చేస్తుంది అనమాట. సో CN-లో కార్బన్ డొనేట్ చేస్తుంది, NC-లో నైట్రోజన్ డొనేట్ చేస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఆక్సైడ్ O-2 ఉన్నది ఒకటే ఆక్సిజనే డొనేట్ చేస్తుంది. ఇక్కడ పెరాక్సైడ్స్ O2-2. సో O2-2లో కూడా మనకి ఆక్సిజన్ డొనేట్ చేస్తుంది. ఎజైడ్ N3-, ఎజైడ్లో నైట్రోజన్ డొనేట్ చేస్తుంది. నైట్రో NO2-, ఇక్కడ NO2- అంటే N డబల్ బాండ్ O- ఇలా ఉంటుందన్నమాట. ఇందులో మనకి ఆక్సిజన్ డొనేట్ చేస్తుంది. ఏది డొనేట్ చేస్తుంది? ఆక్సిజన్ డొనేట్ చేస్తుంది. నైట్రైట్ ONO-, ఇక్కడ ఆక్సిజన్ డొనేట్ చేస్తుంది.
ఇక్కడ NO2 మైనస్లో నైట్రోజన్ డొనేట్ చేస్తుంది, ONO మైనస్లో ఆక్సిజన్ డొనేట్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి ఓన్లీ వన్ డోనార్ యాటమ్ మాత్రమే ఉంటుంది. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే థయోసయనైట్. ఎస్ ఉన్నట్లయితే థయో గ్రూప్ అన్నమాట, థయో అంటాం మనం. నామన్క్లేచర్లో కూడా ఎస్ ఉంటే మనకి థయో అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ CH3 ఇలా ఉంటే థయో ఈథర్ అని. సో ఇలా మనము ఎస్ ఉంటే థయో అని అంటాం అనమాట. SCN మైనస్. ఈ SCN మైనస్లో మనకి సల్ఫర్ అనేది డోనార్ యాటమ్ అనమాట. సల్ఫర్ అనేది డోనార్ యాటమ్. ఐసోసైనైట్లో NCS మైనస్ అనమాట. ఇందులో డోనార్ యాటమ్ ఏంటంటే నైట్రోజన్ గ్రూప్. నెక్స్ట్ ట్రైఫినైల్ ఫాస్ఫిన్, వెరీ ఇంపార్టెంట్. ట్రైఫినైల్ ఫాస్ఫిన్ PPH టేకెన్ థ్రైస్ అనమాట. అంటే ఫాస్ఫరస్ ఈ విధంగా 3 ఫినైల్ గ్రూప్స్ తోటి బాండింగ్లో ఉంటుందన్నమాట. సో ఇందులో మనకి డోనార్ యాటమ్ ఏంటంటే ఫాస్ఫరస్. నెక్స్ట్ CH3COO మైనస్ ఎసిటేట్ అయాన్. ఎసిటేట్ అయాన్లో డోనార్ యాటమ్ ఏంటంటే ఆక్సిజన్ అనేది డోనార్ యాటమ్గా ఉంటుంది. ఇవి మోనోడెంటేట్ లైగాన్స్ లేదంటే యూనిడెంటేట్ లైగాన్స్. వీటి యూజ్ ఏంటి అనేది మనము నామన్క్లేచర్లలో చాలా యూజ్ అవుతుంది. సో కోఆర్డినేషన్ నెంబర్ని మనం కనుక్కోవటంలో, సో వీటిలో చాలా యూజ్ అవుతుంది అనమాట. ఐపాక్ నామన్క్లేచర్ చేసేటప్పుడు మనకి మోనోడెంటేటా, డైడెంటేటా ఇవి మనకి అవసరం అవుతాయి అన్నమాట. కాబట్టి ఒకసారి వీటన్నింటినీ ఒకసారి నేర్చుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. థియరీ పార్ట్లో అంత అవసరం లేదు, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మాత్రం వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ మనము బైడెంటేట్ లైగాన్స్ గురించి చూసినట్లయితే ఇక్కడ ఏమవుతుంది, ఎన్ని డోనార్ యాటమ్స్ ఉంటాయి? 2 డోనార్ యాటమ్స్ ఉంటాయి. ఇందులో 2 డోనార్ యాటమ్స్ అనేవి ఉంటాయి. అందుకని మనం వీటిని ఏమంటున్నాము, బైడెంటేట్ లైగాన్స్ అని అంటున్నాము. సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే కార్బోనేట్, CO3-2. సో కార్బోనేట్ ఎలా ఉంటుంది, C=O మైనస్. సో ఇందులో బోత్ ఆక్సిజన్స్ అనేవి డోనార్ యాటమ్స్గా ఉంటాయి. డోనార్ యాటమ్స్ ఏంటి, బోత్ ఆక్సిజన్స్. సో ఇక్కడ నెక్స్ట్ ఆక్సలేట్ C2O4-2. సో ఇది ఆక్సలేట్ కూడా C=O మైనస్, C=O మైనస్ ఇలా ఉంటుందన్నమాట స్ట్రక్చర్. ఇందులో కూడా 2 ఆక్సిజన్ యాటమ్స్, బోత్ ఆక్సిజన్ యాటమ్స్ డోనార్ యాటమ్స్గా మనకి ఇక్కడ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇథిలిన్ డయామిన్ CH2 NH2. ఈ 2 నైట్రోజన్ యాటమ్స్ అనేవి డోనార్ యాటమ్స్గా ఉంటాయి. సో బోత్ నైట్రోజన్ గ్రూప్స్ అనేవి డోనార్ యాటమ్స్గా ఉంటాయి. నెక్స్ట్ గ్లైసినేట్ అనమాట. సో ఇది CH2COO-NH2. ఇక్కడ ఆక్సిజన్, ఇక్కడ నైట్రోజన్. ఇక్కడ ఆక్సిజన్ డోనార్ యాటమ్గా పనిచేస్తుంది, ఇక్కడ నైట్రోజన్. అంటే ఆక్సిజన్ అండ్ నైట్రోజన్స్ ఆర్ డోనార్ యాటమ్స్ అనమాట. 2,2-డైపిరిడిల్లో ఇక్కడ 2 నైట్రోజన్ యాటమ్స్ అనేవి డోనార్ యాటమ్స్గా మనకి డొనేట్ చేస్తాయి అన్నమాట, బోత్ నైట్రోజన్స్. నెక్స్ట్ ఇక్కడ 110 ఫినాంథ్రోలిన్, PHEN అంటాం, డైపై అంటాం. ఇక్కడ PHEN అంటాము. కాంప్లెక్స్ కాంపౌండ్స్ రాసేటప్పుడు టోటల్గా ఇదంతా ఇవ్వరు, 110 ఫినాంథ్రోలిన్ అని ఇవ్వరు, సింపుల్గా PHEN అంటారు. PHEN ఎన్ని యాటమ్స్ని డొనేట్ చేస్తుంది అంటే 2 యాటమ్స్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి. PHENలో 2 యాటమ్స్ అనేవి ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి. ఆ 2 యాటమ్స్ ఏంటి అంటే నైట్రోజన్స్. బోత్ నైట్రోజన్స్ డొనేట్ ద ఎలక్ట్రాన్స్ అనమాట. సో ఇది బైడెంటేట్ లైగాన్స్. సో నెక్స్ట్ చూసినట్లయితే ట్రైడెంటేట్ లైగాన్స్లో డోనార్ యాటమ్స్ అనేవి ఎన్ని ఉంటాయి, 3 డోనార్ యాటమ్స్ ఉంటాయి అన్నమాట. 3 యాటమ్స్ తమ లోన్ పేర్స్ని డొనేట్ చేస్తాయి అన్నమాట ట్రైడెంటేట్ లైగాన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ డైఇథిలిన్ ట్రయామిన్, డైఇన్ అంటాం అన్నమాట, DIEN అంటే డైఇథిలిన్ ట్రయామిన్. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే
ఇక్కడ ఒక నైట్రోజన్ ఆటమ్, ఇక్కడ ఒక నైట్రోజన్, ఇక్కడ ఒక నైట్రోజన్, మొత్తము 3 నైట్రోజన్ ఆటమ్స్ అనేవి డోనార్స్గా పనిచేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ 2 ప్రైమ్ 2 డబల్ ప్రైమ్ ట్రై పిరిడిన్ అనమాట, పిరిడిన్స్ అనమాట. ఇందులో మనకి ఇక్కడ ఒక నైట్రోజన్, ఇక్కడ ఒక నైట్రోజన్, ఇక్కడ ఒక 3 నైట్రోజన్ ఆటమ్స్ ఇక్కడ డోనార్స్గా పనిచేస్తాయి అనమాట. ఇవి ట్రైడెంటేట్ లైగ్యాండ్స్. సో నెక్స్ట్ వన్ ఏంటి, టెట్రాడెంటేట్ లైగ్యాండ్స్. టెట్రాడెంటేట్ లైగ్యాండ్స్లో డోనార్ ఆటమ్స్ ఎన్ని ఉంటాయి, 4 డోనార్ ఆటమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం నైట్రో ఎసిటేట్ తీసుకున్నాం, నైట్రో ఎసిటేట్. సో ఎన్ ఎసిటేట్ అంటే ఏంటి, మనకి CH3COO మైనస్. సో ఒక హైడ్రోజన్ తీసేసి నైట్రోజన్కి అటాచ్ చేసామన్నమాట. అలా 3 ఎసిటేట్స్ తీసుకున్నాం, నైట్రో ఎసిటేట్. సో ఇందులో మనకి ఒక నైట్రోజన్ ఆటమ్ ఉంది, 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. సో డొనేషన్ చేసేవి కూడా అవే, ఒక నైట్రోజన్ ఆటము 3 ఆక్సిజన్ ఆటమ్స్ అనేవి డొనేట్ చేస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ట్రైఇథిలిన్ టెట్రాఎమిన్, ట్రైఇథిలిన్ టెట్రాఎమిన్. సో ఇందులో మనకి 1 2 3 4 నైట్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి, 4 నైట్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఈ 4 నైట్రోజన్ ఆటమ్స్ అనేవి డొనేట్ చేస్తాయి అన్నమాట, తమ లోన్ పైర్స్ని డొనేట్ చేస్తాయి. సో వీటినే మనం ఏమంటున్నాం, టెట్రాడెంటేట్ లైగ్యాండ్స్ అంటున్నాం. సో మనం ఇక్కడ చూసినట్లయితే పెంటాడెంటేట్ లైగ్యాండ్స్ అనమాట. పెంటాడెంటేట్ లైగ్యాండ్స్లో ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం, ఒకటే ఉంది ఇందులో, ఇథిలిన్ డయామిన్ ట్రై ఎసిటేట్ అయాన్, ఇథిలిన్ డయామిన్ ట్రై ఎసిటేట్ అయాన్. ఇథిలిన్ డయామిన్ అంటే మనం ఎలా వేసుకున్నాం స్ట్రక్చర్, CH2 CH2 NH2 NH2 వేసుకున్నాం. సో ఇక్కడ ఏమన్నాడు, ట్రై ఎసిటేట్ అయాన్ అన్నాడు, ట్రై ఎసిటేట్ అయాన్ అన్నాడు. ఎసిటేట్ అయాన్ అంటే ఏంటి, CH3COO మైనస్. ట్రై అంటే ఎన్ని, 3 ఉండాలి. సో 3 ఈ వీటితోటి జాయిన్ అయ్యి ఉండాలన్నమాట. అంటే ఇందులో ఒక హైడ్రోజన్ కోల్పోయి ఈ విధంగా CH2COO మైనస్లు 3 అటాక్ అవ్వాలన్నమాట. సో అవ్వాలి అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఉన్న ఒక హైడ్రోజన్ పోయి ఇక్కడ మనకి ఒక CH2COO మైనస్ యాడ్ అవుతుంది. ఇక్కడ మనకి 2 హైడ్రోజన్స్ పోయి CH2COO మైనస్ CH2COO మైనస్ వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ నైట్రోజన్స్, 2 నైట్రోజన్ ఆటమ్స్. నెక్స్ట్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 1 2 3 ఆక్సిజన్ ఆటమ్స్ డోనార్ ఆటమ్స్గా ఇక్కడ పనిచేస్తాయి. నెక్స్ట్ వన్ ఏంటంటే హెక్సాడెంటేట్ లైగ్యాండ్స్, ఈడిటిఏ, ఇథిలిన్ డయామిన్ టెట్రా ఎసిటేట్ అయాన్ అనమాట. సో ఇథిలిన్ డయామిన్ ఎలా రాసుకుంటాం, CH2 CH2 NH2 NH2. ఇక్కడ ఎన్ని ఎసిటేట్ అయాన్స్ ఉన్నాయి, 4 ఎసిటేట్ అయాన్స్ ఉన్నాయి. అంటే ఈ 4 ఎసిటేట్ అయాన్స్ వచ్చి దీనికి జాయిన్ అవ్వాలన్నమాట. అంటే ఇక్కడ 2 హైడ్రోజన్స్ తీసేయండి, ఇక్కడ 2 యాడ్ చేయండి, ఇక్కడ 2 హైడ్రోజన్స్ తీసేసి ఇక్కడ 2 యాడ్ చేయండి, సరిపోతుంది. CH2COO మైనస్ CH2COO మైనస్ CH2COO మైనస్ CH2COO మైనస్. ఇక్కడ చూడండి 2 నైట్రోజన్ ఆటమ్స్, డోనార్ ఆటమ్స్ 2 నైట్రోజన్ ఆటమ్స్, 1 2 3 4 ఆక్సిజన్ ఆటమ్స్ అన్నమాట. టోటల్ కలిపితే మనకి 6 ఏర్పడుతున్నాయి, 6 డోనార్ ఆటమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే యాంబిడెంటేట్ లైగ్యాండ్స్ అంటే ఏంటో చూద్దాం. యాంబిడెంటేట్ లైగ్యాండ్స్ అంటే ఇందులో ఒకటి కంటే ఎక్కువ డొనేట్ చేయగల కెపాసిటీ ఉన్నటువంటి ఉంటాయన్నమాట యాటమ్స్. కానీ ఒక్కసారి ఒకే ఒక యాటమ్ మాత్రమే డొనేట్ చేస్తుంది, ఇంకొక యాటమ్ డొనేట్ చేయదు. వన్స్ ఒకటే యాటమ్ డొనేట్ చేస్తుంది, ఇంకొకటి డొనేట్ చెయ్యదన్నమాట. సో వీటిని ఏమంటున్నాము, ఈ లైగ్యాండ్స్ని ఏమంటున్నాం, యాంబిడెంటేట్ లైగ్యాండ్స్ అంటున్నాం. అంటే సమ్ లైగ్యాండ్స్ హ్యావ్ 2 or more డోనార్ యాటమ్స్ బట్ 1 can డొనేట్ లోన్ పేర్ ఎట్ ఏ టైమ్. 1 టైంలో ఒకటే డొనేట్ చేస్తుంది, ఇంకొకటి డొనేట్ చేయదన్నమాట. వీటిని ఏమంటున్నాం, యాంబిడెంటేట్ లైగ్యాండ్స్ అని అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సయనైడ్ తీసుకున్నాం అనుకోండి, తీసుకున్నట్లయితే ఈ మెటల్కి ఒకసారి కార్బన్ డొనేట్ చేస్తుంది, ఒకసారి నైట్రోజన్ డొనేట్ చేస్తుంది. కార్బన్ డొనేట్ చేస్తే సయనిడో అంటాము, నైట్రోజన్ డొనేట్ చేస్తే ఐసోసైనిడో. ఈ ఓ అనేది ఎందుకు వచ్చిందో ఐపాక్ నామన్క్లేచర్లో చెప్తాను నేను.
సో నెక్స్ట్ NO2 మైనస్ అనమాట. NO2 మైనస్లో మనకి ఒకసారి నైట్రోజన్ డొనేట్ చేస్తుంది, ఒకసారి ఆక్సిజన్ డొనేట్ చేస్తుంది. సో నైట్రిటో N, నైట్రిటో O అనమాట. నెక్స్ట్ థయోసైనైడ్లో మనకి ఒకసారి S డొనేట్ చేస్తుంది మెటల్కి, ఒకసారి నైట్రోజన్ డొనేట్ చేస్తుంది. S డొనేట్ చేస్తే సల్ఫర్ డొనేట్ చేస్తే థయోసైనేటో, నైట్రోజన్ డొనేట్ చేస్తే ఐసోథయోసైనేటో అని అంటాము. వీటిని మనం ఏమంటామంటే అంబిడెంటేట్ లైగాండ్స్ అని అంటాము. సో నెక్స్ట్ వన్ ఏంటంటే బ్రిడ్జింగ్ లైగాండ్స్ అనమాట. బ్రిడ్జింగ్ లైగాండ్స్ అంటే మనకి పాలీన్యూక్లియర్ కాంప్లెక్సెస్లో అంటే పాలీన్యూక్లియర్ కాంప్లెక్సెస్ అంటే ఏంటంటే మోర్ దాన్ వన్ మెటల్ ఆటమ్ అయాన్ అనేది ప్రెసెంట్ అయితే వాటిని ఏమంటామంటే పాలీన్యూక్లియర్ కాంప్లెక్సెస్ అని అంటామన్నమాట. ఈ పాలీన్యూక్లియర్ కాంప్లెక్సెస్లో ఏం చేస్తాయంటే మోనోడెంటేట్ లైగాండ్స్, మనం ఇంతకుముందు చెప్పాం కదా, మోనోడెంటేట్ లైగాండ్స్ ఏం చేస్తాయంటే పాలీన్యూక్లియర్ కాంప్లెక్సెస్లో ఇవి బ్రిడ్జింగ్ లైగాండ్స్గా పనిచేస్తాయి అన్నమాట. అంటే పాలీన్యూక్లియర్స్ అంటే ఏంటంటే మోర్ దాన్ వన్ మెటల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 మెటల్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ 2 మెటల్స్ మధ్యలో ఈ మోనోడెంటేట్ లైగాండ్ అనేది బ్రిడ్జింగ్గా పనిచేస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే CrEn టేకెన్ ట్వైస్, OH Cr థిలిన్ డయామిన్. సో ఈ విధంగా ఒక కాంప్లెక్స్ ఉందనుకోండి. సో ఇందులో మనకి OH అనేది మోనోడెంటేట్ లైగాండ్. ఈ OH అనేది క్రోమియంకి ఈ క్రోమియం రెండు మెటల్ ఆటమ్స్కి మధ్యలో బ్రిడ్జింగ్గా పనిచేస్తుంది అనమాట. వీటిని ఏమంటున్నాము? బ్రిడ్జింగ్ లైగాండ్స్ అని అంటున్నాము. అదేవిధంగా OH మైనస్ కానీ, NH2 కానీ, NO2 కానీ, H2O కానీ ఏవైతే మోనోడెంటేట్ లైగాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తాయంటే 2 మెటల్ ఆటమ్స్ మధ్య బ్రిడ్జింగ్ లైగాండ్గా పనిచేస్తాయి అన్నమాట. ఇలాంటి బ్రిడ్జింగ్ లైగాండ్ని కనుక్కోవాలంటే వాటి ముందల మ్యూ అనే ప్రిఫిక్స్ అనేది ఉంటుంది. మ్యూ Cl ఉందంటే ఈ Cl బ్రిడ్జింగ్ లైగాండ్గా ఉంది అని మనం అనుకుంటాం అనమాట. అలాగా ప్రిఫిక్స్ ఏం యూస్ చేస్తారు? మ్యూ అనే ప్రిఫిక్స్ని యూస్ చేస్తారు. నామన్క్లేచర్లో మనం చూద్దాం ఇవన్నీ. ఫస్ట్ అయితే బ్రిడ్జింగ్ లైగాండ్స్ అంటే ఏంటంటే ఏవైతే పాలీన్యూక్లియర్ కాంప్లెక్సెస్ ఉన్నాయో, అంటే మోర్ దాన్ వన్ మెటల్ ఆటమ్ ఉందో అక్కడ మనకి మోనోడెంటేట్ లైగాండ్స్ అనేవి ఏం చేస్తున్నాయి? లింకింగ్ 2 మెటల్ ఆటమ్స్కి మధ్యలో లింక్స్ని ఏర్పరుస్తున్నాయి. ఈ విధంగా లింకింగ్గా పనిచేస్తున్నాయి అన్నమాట ఈ రెండిటి మధ్యలో. సో వీటిని మనం ఏమంటున్నామంటే బ్రిడ్జింగ్ లైగాండ్స్ అని అంటున్నాము. సో ఇవి లైగాండ్స్, టైప్స్ ఆఫ్ లైగాండ్స్ ఎలా ఉన్నాయి, వీటన్నింటి గురించి మనం ఈ క్లాస్లో తెలుసుకున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.